హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. అబుదాబిలోని అల్వద్బా పార్క్లో గ్యాదరింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి చాలా బాగుంటుంది. కిడ్స్ ప్లే ఏరియాకి, వాష్రూమ్స్కి నియర్గా ఉన్న స్పాట్ని చూస్ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకున్నాము థింగ్స్ అన్నీ. అందరూ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు అవి తినేసి ఆఫ్టర్నూన్ 2 o'clock తర్వాత గ్యాదరింగ్ అనుకున్నాము. కానీ యూఏఈలో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వేడికి అందరూ భయపడి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారు. అందరూ గ్యాదర్ అయ్యేసరికి సాయంత్రం 4:30 అయింది. సో అందరూ వచ్చిన తర్వాత ఫెస్టివల్ గ్యాదరింగ్ అంటే ఫొటోస్ ఉండాలి కదా, సో కొన్ని ఫొటోస్ దిగాము. మా ఫ్రెండ్ రజని అండ్ తన హస్బెండ్ ఈ గ్యాదరింగ్ని ఆర్గనైజ్ చేశారు. జస్ట్ గ్యాదరింగే కాకుండా కొన్ని కిడ్స్ గేమ్స్, కపుల్ గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. కిడ్స్కి రింగ్ గేమ్ ప్లాన్ చేశాము. అది రింగ్ పైనుంచి తీసుకొని కింద నుంచి తీసి పక్కన వాళ్ళకి పాస్ చేయాలి. సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది, సో ఇది పాస్ చేస్తూ ఉండాలి. సాంగ్ స్టాప్ అయిన వెంటనే రింగ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అవుట్ అయినట్టు, లాస్ట్ దాకా ఎవరు ఉంటారో వాళ్ళు విన్ అయినట్లు అనమాట. సేమ్ గేమ్ స్మాల్ కిడ్స్ కూడా పెట్టాము. కిడ్స్ గేమ్స్ తర్వాత మాకు మ్యూజికల్ చైర్ థీమ్తో ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఇదేంటి అంటే కప్స్ ఉంటాయి. ఇప్పుడు 11 members ఉన్నాము మేము. 10 కప్స్ ఉంటాయి. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అది మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే కప్స్ పిక్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే పిక్ చేసుకోలేకపోతారో వాళ్ళు అవుట్ అయిపోయినట్లు. లాస్ట్ దాకా ఎవరైతే కప్స్ పిక్ చేస్తూ ఉంటారో వాళ్ళు విన్ అయినట్లు. తర్వాత కపుల్ గేమ్స్. ఇదేంటి అంటే టిష్యూని షోల్డర్స్ మధ్యలో పెట్టుకొని ఒక టార్గెట్ ఏరియా ఇచ్చారు, దాని వరకు నడుస్తూ వెళ్ళాలన్నమాట. తర్వాత లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము. అందరం తంబోలా అనే గేమ్ ఆడాము. ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటే కూపన్స్ ఉంటాయి. ఈచ్ కూపన్ వచ్చేసి 5 dirhams పెట్టుకున్నాము. కూపన్లో నెంబర్స్ ఉంటాయి. ఒకరు నెంబర్స్ చెప్తూ ఉంటారు. అవి మన కూపన్లో ఉంటే వాటిని మనం నోట్ చేసుకుంటాము. ఇందులో 4 ఉంటాయి. ఫస్ట్ది జల్దీ 5, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫుల్ హౌసీ అన్నమాట. వచ్చిన మనీని బట్టి ఈ కేటగిరీస్కి ఇంత 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 అని అనుకుంటాము. ఎవరిది ఫస్ట్ అయితే వాళ్ళు విన్ అయినట్లు అన్నమాట. గేమ్ అయిపోయేటప్పటికి ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుల్ పాట క్యాటరింగ్కి ఇచ్చాము. చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా చూడ్డానికి. క్యాటరింగ్ వాళ్ళు ఉగాది పచ్చడి కూడా ఇచ్చారు. ఫుడ్ చాలా బాగుంది. ఇంకా ముందుగా పిల్లలకి పెట్టేసి తర్వాత కపుల్స్లా తిన్నాము. ఫెస్టివల్ కదా, సో అరిటాకు స్పెషల్ అన్నమాట ఈ భోజనాల్లో. నైట్ అయిపోవడం వల్ల భోజనాలు సరిగా క్యాప్చర్ చేయలేకపోయాము. లైట్ సరిపోలేదు, కానీ వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాము. ఫుడ్ తినడం కంప్లీట్ అయ్యేసరికి అనుకోకుండా మేమున్న పార్క్ దగ్గర ఫైర్ వర్క్స్ అయితే కనిపించాయి. వాటిని వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాం. యూఏఈలో ఈద్ కూడా ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఉగాది, ఈద్ రెండు ఒకే రోజు వచ్చాయి. ఈ ఫైర్ వర్క్స్ అందుకోసమే. ఈ ఫైర్ వర్క్స్ని చూసి కొంచెంసేపు సరదాగా మాట్లాడుకొని ఇంకా అలా టైం పాస్ చేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి మళ్ళీ బయలుదేరాము. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి, గ్యాదర్ అవ్వాలి, టైం స్పెండ్ చేయాలి అనుకుంటాం. కానీ అన్ని సందర్భాల్లోనూ అందరికీ కుదరదు. కానీ ఈ ఉగాదికి
కుదిరినంత వరకు అందరం కలిసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు పెద్దలు అందరం బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మా ఫెస్టివల్ అయితే ఇలా బాగా జరిగింది. ఓవరాల్గా ఈ పార్క్ వ్యూ ఇలా ఉండింది. ఇక్కడ బార్బిక్యూ కూడా చేసుకుంటారు. కొన్ని స్పాట్స్ ఇస్తారు, సో అక్కడ చేసుకుంటారు అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫెస్టివల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.